ఓం సాయిరామ్ అండి. ఈరోజు మీతో చాలా ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడే అలా వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో నేను చూడడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఏంటి అంటే వార్త చాలామంది ఈ ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి విషయం ఏంటి అంటే కనుక చక్కగా ఏది సత్యమో ఏది అసత్యమో క్లియర్గా కట్గా పేర్లతో సహా ఇచ్చేశారు. ఎవరు సాయినాథునిపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరు సాయినాథుని తత్వాన్ని, భగవత్ తత్వాన్ని, సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు అనే విషయం ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ కూడా తెలిసిపోయింది. కానీ కపటత్వంతో, ద్వేషంతో, నాస్తికత్వంలో ఉంటూ అస్తికత్వం లాగా ముసుగులు వేసుకుని దయ్యాలు వేదాలు వల్లిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం తెలియటం లేదు. ఇది మన కర్మ. అయితే దీన్ని బట్టి ఇంకా మాట్లాడరులే, ఇచ్చేశారు కదా, ఏఐ కూడా తెలిసిపోయింది, కానీ మతం ఉన్మాదులకు మాత్రం తెలియటం లేదు. అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడరులే అనుకున్నాను. నేను కూడా ఇప్పుడు ఇంకా మాట్లాడొద్దు అని కూడా అనుకున్నాను. అసలు సాయి బిడ్డల్ని మీద ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ఒక్క ఆధారం ఉంటే మాట్లాడినా మంచిగా ఉంటుంది, కానీ ఒక్క ఆధారం కూడా లేకుండా నోటికొచ్చినట్టు అట్లా మాట్లాడారు. నేను వినడం జరిగింది. అసలు బాబా వారి గురించి ఏం తెలుసని హిందువుల్ని వీళ్ళు మార్చేస్తారంట, బాబా బిడ్డల్ని వీళ్ళు మారుస్తారా? అసలు ఒక్కసారి సాయి బిడ్డ అయిన తర్వాత అసలు వాళ్ళు మళ్ళీ కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నేనే ఉదాహరణ. మళ్ళీ 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 చెప్తున్నాను, ఒక్కళ్ళని మీరు మార్చి చూపించలేరు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. సాయి బిడ్డ అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు. సాయిపై ఎవరన్నీ మాట్లాడినా సరే అది గడ్డి పోచుతో సమానంగా తీసేస్తున్నాము. కానీ ఇలాంటప్పుడు వీళ్ళేంటి మన మార్చేది, వీళ్ళేదో మార్చేస్తాము అని చెప్పి అంటే వీళ్ళంటే చాలామందిని మార్చేశారంట. అది జరగని పని. అసలు మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడొస్తున్నాను అంటే సాయి భక్తిని అవమానిస్తారా వీళ్ళకి అంత విఘ్నత ఏమీ లేదు. నిజంగా సాయి బిడ్డల భక్తి ఎంత గొప్పదో బాబావారి మార్గంలో ఉన్న అనుభవాలు చెప్తాయి. ప్రతి ఒక్క మనసు చెప్తుంది సాయి బిడ్డ ఎంత స్ట్రాంగ్గా ఉంటారనేది. మీరెవ్వరు కూడా ఇంచి కూడా మీరు సాయి బిడ్డల్ని కదపలేరు. ఇది మాత్రం మళ్ళీ ఎన్నిసార్లన్నా కూడా మీలో ఉన్నటువంటి క్రూరత్వానికి ప్రతీక అని నేనైతే చెప్తాను. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా వినడం కూడా మానేయడం, అట్లా స్క్రోల్ చేసి తిప్పేయడమే, తోసేయడమే వీళ్ళ మాటలని. అందరూ బాగుండాలండి. సర్వేజన సుఖినో భవంతు.